నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మనం ఎక్కడున్నామో చూపిస్తాను చూడండి. అశోక్ నగర్ నర్సరీస్లో ఉన్నాం. నర్సరీ విజిట్ వచ్చాను. మీకు ఈ అశోక్ నగర్ నర్సరీలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, మొక్కలు ఏంటి, ఎప్పుడు నా గార్డెన్లో మీరు అడుగుతుంటారు మొక్కలు ఎక్కడ కొంటుంటారు, ఎలా ఎక్కడ అనేది. అశోక్ నగర్ నర్సరీ అండి. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది, అందువల్ల నేను ఇక్కడ కొంటున్నాను. ఎప్పుడు ఇక్కడే కొంటాను. ఫ్లవర్స్, రోజెస్, మందారాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. రండి చూసేస్తాము. ముందుగా చూడండి, రోజెస్ మీకు చూపిస్తాను. రోజెస్ అన్నీ చాలా మంచి వెరైటీస్ వచ్చాయి. ఇక్కడ చాలా నర్సరీస్ ఉంటాయండి. ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క ఫ్లవరు ఫేమస్ ఉంటాయన్నమాట. ఇవి చూడండి, మందారము చూడండి, ఎల్లో కలరు మధ్యలో రెడ్ వచ్చింది. చాలా బాగుంటుంది ఆ కలర్ వెరైటీ. నా దగ్గర ఉందండి, అందుకే నేను తీసుకోవట్లేదు. ఇది చూడండి, పూర్తిగా ఎల్లో కలర్. ఇంకా ఇవి కూడా కనిపిస్తున్నాయి, ఇదిగోండి. అక్కడ రోజెస్ అయితే చాలా బాగున్నాయి. అవి సెప్టెంబర్లో మొక్కలు ఎలా ఉంటాయో చూడండి, ఎంత చక్కగా ఉంటాయో చూడండి. రోజెస్ అన్నీ కూడా మీకు మంచి వెరైటీస్ దొరుకుతాయని చెప్పాను కదా, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మందారంలో ఇదేదో డిఫరెంట్ వెరైటీ, కానీ ఇది కలరు షేడ్ అవుట్ అయిపోయింది, నాకు కనపడడం లేదు. మీకు ఒక్కటి చూపిస్తాను, మీకు రోజెస్ చూపిస్తాను చూడండి. సూపర్గా ఉన్నాయి రోజెస్. మీరు ఎక్కడ చూసింటారు చూడండి రోజెస్. ఎంత బాగున్నాయి చూసారా, ఇవి రోజెస్ గుత్తులు గుత్తులు వచ్చాయండి. ఇంకా ఇది చూడండి, ఈ వెరైటీ కూడా మిక్స్డ్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మందారం మొక్కలు చూడండి, డిఫరెంట్ వెరైటీ. ఈ పక్కకు దిగో, నేను తీసుకుంటాను ఇది. మీరందరూ అడుగుతుంటారు కదా మందారం మొక్కల్లో మీరు ఎక్కడ కొంటుంటారు మొక్కలు అనేసి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో. చామంతులు కలర్ఫుల్గా ఉన్నాయి, చామంతులు. ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి నేను రేపు వీడియో రిలీజ్ చేసేస్తానండి, ఫ్రైడే. రేపు బాగా స్టాక్ ఎక్కువగా వస్తుంది. మీరు వీలైతే సాటర్డే సండే వచ్చి కొనుక్కోండి. అన్నీ అడ్జస్ట్ చేస్తున్నారు మొక్కలన్నింటినీ, అంటే రేపు స్టాక్ పెట్టుకోవడానికి సైడ్కు లాగేస్తున్నారు. ఇదండి, ఈ చామంతులు కూడా చాలా బాగుంటాయి. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంట్లోనే ఇంకో రకం, ఇది డార్క్, ఇది లైట్ కలర్. ఇక్కడ రేట్ అడుగుదామంటే మనుషులు ఎవరు కనిపించట్లేదు నర్సరీలో, అక్కడ ఉన్నారు వాళ్ళు. అశోక్ నగర్ నర్సరీ అనేది చిన్న నర్సరీ కాదండి, చాలా పెద్ద నర్సరీస్. చూడండి కలర్ ఎంత అందంగా ఉందో, ఆరెంజ్. మనం వచ్చి ఓపిక్గా చూసుకోవాలి. ఎక్కువగా శుక్రవారము ఆ టైంలో రండి, ఎందుకంటే సాటర్డే సండే రష్ అంటే ఎక్కువ మంది మొక్కలు కొనడానికి వస్తారని శుక్రవారం ఎక్కువగా తెప్పిస్తూ ఉంటారు మొక్కలు. ఇగోండి అన్ని మొగ్గలతో ఉన్నాయి. శుక్రవారం వచ్చిన మొక్కలన్నీ కూడా శనివారం ఆదివారం సేల్ అయిపోతాయి. చిన్న చిన్న చామంతులు అండి ఇవన్నీ ఒక 50 రూపాయలకి అలా ఇచ్చేస్తుంటారు నాకు తెలిసి. ఇక స్టాండ్స్ కూడా అమ్ముతున్నారండి. మా ఇంట్లో కూడా నేను పెట్టుకున్న స్టాండ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడి నుంచి తీసుకొని పోయినవే.
ఇవ్వండి రోజెస్ బాగా వచ్చేస్తాయండి. వారంలో 2-3 సార్లు ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. పూనా నుంచి తెప్పిస్తారు, ఇంకా బెంగళూరు నుంచి కూడా వచ్చేస్తాయి. రోజెస్ ఎక్కువగా పూనా లేదా బెంగళూరు ఇక్కడి నుంచి వస్తాయి. ఇంకోటి ఏదో చిట్టిదిగా ఉంది, చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. అదేంటో దాని గురించి చూద్దాం, చూపిస్తాను మీకు. చూడండి అదండి, ఎలా ఉందండి, అది నచ్చిందా? ఇంకోటి ఆరెంజ్ కూడా అటువైపు ఉంది చూడండి. ఆరెంజ్ చాలా ఎక్కువ మొగ్గ పూలు ఉన్నాయి, అటువైపుకి వెళ్ళి చూద్దాం. స్టాండ్స్ ఉన్నాయి, ఇవి 2 స్టాండ్స్ సింగల్, ఇవి 3 స్టెప్స్ ఉండేటివి, ఇవి హైట్ ఉండేటివి, ఇలా అన్నీ దొరుకుతాయి. తులసి కోటలు, కార్తీక మాసం వస్తుంది, అందరూ తులసి మొక్కలు పెట్టుకోవడానికి కార్తీక మాసం తులసి కోటలు అయితే రెడీగా ఉన్నాయి. ఇందులో ఒకటి సిమెంట్తో తయారు చేసినవి, గ్రనైట్తో తయారు చేసినవి, మార్బల్తో తయారు చేసినవి, ఇవి పింగానివి, రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, ఓం అనేటివి, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. కూడా అమ్ముతారండి, మొక్కల్ని మట్టిలో పెట్టి చేస్తారు. కానీ ఇంత బంక మట్టిలో పెడితే మాత్రం మొక్కలు చచ్చిపోతాయి. తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడే మొక్కలు కొంటారు, ఇక్కడే పెట్టి చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాటి సక్సెస్ రేట్ అన్నది 1-2 నెలలకు తెలియదు, లాంగ్ టైంలో తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇంకా మందారాలు కూడా మంచి ఆరెంజ్ కలర్, ఆరెంజెస్లో చాలా బాగా షేడ్స్ దొరుకుతాయి. ముద్దవి అడుగుతుంటారు కదా, ఇగోండి బాబు ఈ కలర్ తీ బాబు, అది చూపించమ్మా నాకు ఒక్కసారి. మీకు ఇది చూపించు, ఆ మొక్క కొద్దిగా పైకెత్తు, అది పైకెత్తుమా ఒక్కసారి నాకు చూపించు మొక్కని, అది పక్కకు ఉంచు. ఈ పింక్ కూడా బాగుంది బాబు, ఈ పింక్ కూడా తీమా. ఇలా వచ్చినప్పుడు నాకు కొద్దిగా డిఫరెంట్గా, అంటే కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకున్న కలర్స్ అన్నింటిని తీసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఎంత ఉంటాయి మొక్క, ఎంత బాబు కాస్ట్? నేను ఇందాక చూపించింది 60, ఇది 60 అంతే. చూడండి వాళ్ళ నోటంబడే 60 చెప్తున్నారు. అదే మనము ఆ డిఫరెంట్ కలర్సే మనము ఎక్కడైనా కొనాలంటే సూపర్, మనకి 3-4 చెప్పలేము ఇంకా రేట్లు. అందుకని నర్సరీకి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉన్న కలర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. 300 పెట్టుకుంటానికి నా మనసు రాదండి నిజం చెప్పాలంటే. 50 రూపాయలు 60 రూపాయలకి మించి నేను రోజు మందారాలు కొన్నాను. ఇలా డిఫరెంట్ కలర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇలా కలర్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉందా? ఇది ఇంకో కలర్ ఉందా? ఇంకో మొక్క ఉందా? ఇది ఇంకో మొక్క ఉందా? ర్యాండమ్గా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇలా కనబడుతూ ఉంటాయి, వీటిని కొనేసుకుంటూ ఉంటానండి. రోజెస్ కూడా బాగున్నాయి దగ్గర. నేను వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఫ్రీగా ఇస్తారు అనుకోకండి. ఎవరి కష్టాన్ని రూపాయి కూడా నేను అడగను. అంటే రూపాయి అన్నా తగ్గించండి, 10 రూపాయలు తగ్గించమని నేను అడగను. వాళ్ళ కష్టం ఒక్క రూపాయి కూడా నేను తీసుకోనండి. 60 రూపాయలు చెప్తే 60 రూపాయలు పెట్టి తీసుకుంటా. ఏ మొక్క అయినా సరే బార్గెన్ కూడా చేయను. నాకు తెలుసు వాళ్ళ కష్టం ఏంటి ఎంత ఉంటుంది అని. ఇది మీరు చూసుకుంటా పోతే అశోక్ నగర్ నర్సరీలో లాస్ట్ వరకు ఇంకా అన్ని నర్సరీసే అండి. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఈ లాస్ట్కి వెళ్ళే లోపల నీకు డిఫరెంట్ వెరైటీస్ 3-4 మొక్కలైనా ప్రతిసారి ఉంటాయి, ప్రతిసారి దొరుకుతాయి. ఏమయ్య బాగున్నావా? గుర్తుపెట్టావా నన్ను?
రోజెస్ అవన్నీ వచ్చాయా? వస్తున్నాయా కొత్త మొక్కలు? రోజెస్ అవన్నీ అయిపోయినట్లున్నాయి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయి? 5 రోజులు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు రోజెస్? బెంగళూరు నుంచి వస్తాయా? ఇది భలే ఉందే మొక్క, బటన్ రోజెస్. దాంట్లో ఇవంతా ఎక్కువ ఉంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి తీసేయండి, ఇలాంటివన్నీ. బటన్ రోజెస్ ఎంత ఈ మొక్క? సూపర్గా ఉన్నాయి, అస్సలు చాలా అందంగా ఉన్నాయి. నేను అనేది తులసి కోట గురించి. తులసి కోటను ఇంత అందంగా డెకరేట్ చేశారు చూడండి. చాలా పెద్దవండి. ఇక్కడ దీపం పెట్టుకోవడానికి, ఇక్కడ ఓము, ఇది తులసి కోట చాలా బాగుంది. అంటే నేను తులసి కోటలు కూడా చూస్తూ ఉంటాను, నా దగ్గర ఉంది ఆల్రెడీ, కానీ ఇంత అందంగా లేదు. ఏంటి పసుపా పెయింటా? పెయింట్ వేసినట్లున్నారు. ఇది టైల్ పెట్టారు. వస్తుంది. తులసి కోటలు అన్నీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చూడండి, మామిడి మొక్కలు ఉన్నాయి. మామిడి మొక్కలు ఏం వెరైటీస్ ఉన్నాయి అక్కడ? అన్నీ ఉంటాయా? ఓకే. ఎన్ని సంవత్సరాల మొక్కలు అవి? 5 సంవత్సరాల మొక్కలు, 10 సంవత్సరాల మొక్కలు ఉన్నాయా? ఓకే. చూడు ఎంత పెద్ద పెద్ద కవర్లలో ఉన్నాయి. మనము చేత్తో మోసుకొని పోలేము, 2 వీలర్స్ కూడా పనికిరావండి వీటికి. యాక్చువల్గా ఈ నర్సరీ నుంచి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నర్సరీలకి మొక్కలు వెళ్తాయి. నేను ఈ మధ్య మామిడి మొక్కలు కొనడానికి సంగారెడ్డి అటువైపు వెళ్ళాను. చాలా వరకు అక్కడ వాళ్ళే చేసుకుంటారు. కానీ ఒక అతను అన్నాడు, మేము ఇక్కడ అశోక్ నగర్ నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటామండి 100 మొక్కలు 200 మొక్కలు అన్నారు. నేను స్టన్ అయ్యాను. అబ్బా, ఇంకోటి కూడా డిఫరెంట్ వెరైటీ ఇది ఉంది నా దగ్గర ఆల్రెడీ. ఇది కొంచెం మన బూడిద కలర్లో ఉంది, కానీ ఉంది నా దగ్గర, లేకపోతే కొనేద్దాం. 2 మొక్కలు ఉన్నాయి చూడండి. మీకు ఎవరికైనా కావాలి అంటే చూసుకోండి, నేను వీడియోలో పెడుతున్నాను. బూడిద కలర్లో లైట్ పింక్ షేడ్ నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి, అందుకే తీసుకోవట్లేదు. డిఫరెంట్గా ఉన్న వెరైటీస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి నేను. రెడ్ ముద్ద మందారం, ఏంటి మొక్కలన్నీ పలుచుగా ఉన్నాయి? పలుచుకున్నాయి. రేపా శుక్రవారం వస్తుందా? ఎప్పుడు శుక్రవారమే వస్తాయి లోడు? ప్రతి వారము శుక్రవారం వస్తే లోడు ఏ టైంకి వస్తాయి? సాయంత్రం మంచి మొక్కలు దొరుకుతాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం వారం అంతా అమ్ముకుంటారండి. శుక్రవారం వస్తుంది బాగా లోడు. అందరూ అంతే, శుక్రవారం తెప్పిస్తారు 2-3 ఇందులో. శుక్రవారం అంటే మీరు సాటర్డే సండే వస్తే మంచి మొక్కలు దొరుకుతాయి, మంచి వెరైటీస్ తీసుకోవచ్చు. అది కూడా నేను చెప్తున్నాను. ఈ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు శుక్రవారం పొద్దున మొక్కలు వస్తాయంట. 10-11 దాటిన తర్వాత మీరు వస్తే మంచి వెరైటీస్ దొరుకుతాయి. నేను వారం తిరిగి పూర్తి అయిన తర్వాత వస్తేనే ఇన్ని మంది వెరైటీస్ వస్తున్నాయి. శుక్రవారం అయిపోయి ఎన్ని రోజులు అయింది చూడండి, మళ్ళీ దాదాపు 6 రోజులు అయిపోయింది కదా. ఇవన్నీ పోయినాయి. ఏమైపోయినాయి మొక్కలకి? మళ్ళీ తయారు చేస్తారా? ఓకే ఓకే. ఎల్లోకి పింక్ కలర్ షేడ్ ఉంది దీనికి చూడండి. ఎల్లో పింక్ వచ్చింది ఇక్కడ. ఒక్కొక్కటి అలా వస్తాయి కానీ అన్నీ కాదు. వైలెట్ కలర్వి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి. మందారాలు ఇంకా ఉన్నాయా? మందారాలు ఇక్కడ ఉన్నాయా? విడిగిపోయిన పువ్వులన్నీ కూడా ముందర పెడతారు. ఇదేంటి ముద్ద పువ్వా? మొగ్గ ఎల్లో ముద్దనా? ఎలా తెలుస్తుంది మనకి? అది విడితేనే ఏదో పువ్వు ఉంటే తెలుస్తుందేమో కదా.
ఇంకా ముద్ద పూలు ఏమేమి ఉన్నాయి బాబు మీ దగ్గర? ఎల్లో ఒకటి ఉంది, రెడ్ కామన్ కనబడుతూ ఉంటుంది. తీసుకెళ్ళిపోయారా? మీరు ఫొటోస్ అన్నా పెట్టుకోవాలి చూపించడానికి. దీంట్లో మొగ్గలే, అన్ని మొగ్గలతో ఉంది కానీ పువ్వులు తక్కువ ఉన్నాయి ఇక్కడ. నా దగ్గర ఎల్లో ముద్ద ఉంటే అడిగారండి చాలామంది, వీడియోస్లో అడిగారు ఎక్కడ తీసుకున్నారని. చూడండి ఇవే అండి, రేపటికి విడుగుతాయి మొక్కలన్నీ. ఎక్కడో ప్రపంచం దూరంకి వెళ్ళి తీసుకొని ఇంటికి దగ్గరగా ఉన్న నర్సరీల్లో ఇంత చక్కని నర్సరీలు ఉన్నాయి కదా, ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. చూడండి నేను ఇప్పటికీ 5-6 నర్సరీలు దాటేశానండి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీకు మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుంది? 1 వీక్. ఏ రోజు వస్తుంది మళ్ళీ? ఆదివారం. చాలామంది శుక్రవారం తెప్పిస్తారుగా? వస్తాయి కదా, శుక్రవారం కానీ శనివారం కానీ వస్తాయి. బయోమిక్స్ ప్యాకెట్స్, గ్రాన్యూల్స్, ఆర్గానిక్ మ్యాటర్ అంట, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సీడ్స్ ఉన్నాయి. ఇంకోటి లాస్ట్ నర్సరీ. ఇక్కడ చాలా తక్కువ మొక్కలు ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ వెళ్ళనులేండి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కువ పెట్టరు, ఎందుకో వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరు మొక్కల మీద. మీకు ఇవన్నీ దాటుకొని పోతే టబ్స్ దొరుకుతాయండి అక్కడ, డ్రమ్స్ టబ్స్ అక్కడ దొరుకుతాయి. మొక్కలు తీసుకున్నారు కదా, ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కావాల్సిన టబ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, డ్రమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ షాప్ చూడండి లాస్ట్, ఇంకా మీకు దూరాన్ని కనిపిస్తూ ఉంటాయి. సరే అక్కడ వరకు వెళ్ళడం లేదులేండి. స్టార్ ఫ్రూట్స్ విత్ ఫ్రూట్స్తో ఉందండి, ఎంత బాగున్నాయి చూడండి, కాయలతో ఉంది, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా వీటి సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పెద్ద మొక్క ఆరెంజెస్. మామిడా? ఏం వెరైటీ మామిడి ఇది? పండూరి ఉందా? ఎంత, ఎక్కడుంది? కాస్ట్ ఎంత? ఎన్ని సంవత్సరాల ప్లాంట్? 2 ఇయర్స్ ప్లాంట్ కాదు 2 ఇయర్స్ కన్నా పెద్ద సైజే, ఎక్కువ సంవత్సరాలే ఉంది. ఇంత హైట్ వచ్చేసిందా? వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్? హైదరాబాద్ ఫేమస్ కదా మాకు నర్సరీలో, సంగారెడ్డి వైపు బాగా ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేస్తారు మామిడి మొక్కలు. సంగారెడ్డి ఫేమస్. రెడ్ యాపిల్ ఉందా? యాపిల్, రెడ్ యాపిలా? యాపిల్, అది యాపిల్. సరే ఓకే, బాగుంది మొక్క, చిన్న కవర్లో ఉంది. ఫైనల్గా నేను తీసుకున్న మొక్కలు డిఫరెంట్ వెరైటీస్ చూస్తానని చెప్పాను కదా, ఇదిగోండి. ఇది గోల్డ్ స్పాట్ ఏదో కలర్ మిక్స్ అయింది, ఇది పింక్, కానీ ఇది ఉంటాయి నా దగ్గర లేదు. ఇవి 2 కలర్స్ నేను తీసుకున్నాను. బాబు మీ నర్సరీ పేరు ఏం పేరు? గణేష్ లక్ష్మీ గణపతి నర్సరీ. ఇందులో దొరికాయండి